హలో అండి. ఈరోజు మనం అనార్కలి డ్రెస్ కటింగ్ అనేది చూద్దాం. మనం అనార్కలి డ్రెస్ కటింగ్ కోసం 2 మీటర్ లైనింగ్ అనేది తీసుకోవాలి. బాడీ కాకుండా తీసుకొని ఇలా కట్ చేసుకొని మనం మడత అనేది సమోసాలాగా మడత వేసుకొని ఇలాగ ఆది డ్రెస్ నడుము కొలతలు ఈ విధంగా తీసుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పొడవు అనేది చూసుకొని 30 ఇంచులు వచ్చింది పొడవు వచ్చేసి. నేనైతే 5 ఇంచులు తగ్గించి 25 ఇంచులు అనేది ఈ విధంగా నడుము దగ్గర నుంచి చుట్టూ రౌండ్గా ఇలాగ చూసుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలాగనమాట డ్రా చేసుకున్న తర్వాత పైన అనేది నడుము సరిగ్గా ఉందా లేదని అటు సైడు ఇటు సైడు చూసుకోవాలి. సరిగా ఉంది చూసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి. చూసుకొని మనం పొడవు చూసుకొని డ్రా చేసుకున్నది కూడా ఇలాగ అనమాట కట్ చేసుకొని సైడ్ జాయింట్లకు కూడా లైనింగ్ అనేది ఇక్కడే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మడత తీస్తే ఎక్కడ కూడా ఇంచులు మించులు రాకుండా ఉంది. తర్వాత మనం చీర అనేది బ్లౌజ్ పీస్ వరకు ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలాగనమాట చీర వరకు 8 మడతలు వేసుకోవాలి. చీరలో నేను మీటర్ అనేది తీసేసి 4 మీటర్లు అనేది ఈ విధంగా మడతేసి వేసుకున్న తర్వాత ఇలాగనమాట మనం నడుము అనేది 15 ఇంచులు వచ్చింది. నడుము 2 భాగాలకి మనం ఆ 2 భాగాలకి 4 భాగాలు చూసుకొని 8 మడతలకి ఎంత వచ్చిందో చూసుకొని ఇలాగ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి నేనైతే 3 ఇంచులు అనేది నడుము వరకు ఇలా డ్రా చేసి అటు సైడ్ ఇటు సైడ్ అనేది 10 ఇంచులకి డ్రా చేసి క్రాస్గా అనేది ఇలాగ డ్రా చేసి కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగ చూసుకొని మనకి సైడ్ జాయింట్లు దగ్గర ఇక్కడే కట్ చేసుకోవాలి. చూసుకొని మడతలు ఎటువైపు ఉన్నాయని చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది పొడవు చూసుకొని పొడవుని బట్టి ఆ పొడవు చూసుకున్న తర్వాత టేపు పొడవు ఎంత ఉందో సగానికి మడిసి అంతవరకు చంక పొడవు చూసుకోవాలి. చూసుకొని ఇలా డ్రా చేసుకొని మనకి గుర్తు కోసం కొంచెం కట్ చేసి ఇలాగా కట్ చేసిన తర్వాత అసలు ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే కట్ చేసుకొని ఇప్పుడు మనం బాడీ కొలతలకి 4 మడతలు అనేది లైనింగ్ ఇలా వేసుకున్న తర్వాత పొడవు అనేది ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం భుజం దగ్గర నుంచి సంకకి 5 ఇంచులు అనేది కిందకి డ్రా చేసుకోవాలి. భుజం వరకు మొత్తం షోల్డర్ మొత్తం 5 ఇంచులు పెట్టుకొని 5 ఇంచులు 3 ఇంచులు అనేది భుజము అటు సైడు 2 ఇంచులు 5 ఇంచులు సరిపోతుంది. తర్వాత నెక్ అనేది 5 ఇంచులు డ్రా చేసుకున్న తర్వాత నెక్ కల్లి ఇలాగ డ్రా చేసుకొని ఇలాగనమాట కట్ చేసుకోవాలి. నెక్ ఇప్పుడే కట్ చేసుకోకూడదు. నేనైతే కుట్టేటప్పుడు కట్ చేస్తా కాబట్టి నేను అలా గుర్తు పెట్టుకుంటా. తర్వాత మనం కల్లి అనేది బాడీ పొడవు కన్నా 1 ఇంచ్ అనేది కల్లి క్రాస్గా కట్ చేయాలి పైకి. అప్పుడు మనకి బాడీ అనేది కరెక్ట్గా సరిపోద్ది. కట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా బాడీ అనేది వేసుకొని లైనింగ్ ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఆ సైడ్ ఈ సైడ్ అనేది జాయింట్ పీసులు అనేది పడతాయి. జాయింట్ నేను కుట్టేటప్పుడు వేసుకుంటా. ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.